రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశికి ఆలయాలు ముస్తాబయ్యాయి. వైకుంఠ ఏకాదశి హిందువులందరికీ ముఖ్యమైన పండగ. అత్యంత పవిత్రంగా భావించే ముక్కోటికి ఆలయాలను తీరొక్క పూలతో అలంకరించారు. దేవదేవుడి దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి నాడు భక్తులతో పాటు సకల దేవతలు ఎదురుచూస్తారని పురాణాల ప్రతీతి. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రాజగోపురాలకు, అన్ని దేవాలయాలకు విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు వైకుంఠ ద్వారం నుంచి లోనికి ప్రవేశించి ఒక్క క్షణం స్వామివార్లను చూస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో వివరించినట్లు తెలిపారు అర్చకులు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు ఆలయ అర్చకులు, అధికారులు. మరి వైకుంఠ ఏకాదశి యొక్క మహత్యము ఏందయ్యా అంటే, రాక్షసుల బాధలు దేవతలకే తాళలేక దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి పోయి ఆ రోజునాడు మొరపెట్టుకున్నట్లుగా ఆ బ్రహ్మ చెప్పిన ఉపాయం ఏంటంటే, ఎవరైతే వైకుంఠ ఏకాదశి మహోత్సవం నాడు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని సందర్శిస్తారో వాళ్లకు సకల బాధలతో పాటుగా రాక్షస బాధలు కూడా తొలగిపోతాయని చెప్పడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయాలను అలంకరించారు అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, రాజన్న, భీమన్న ఆలయాల్లో సందడి నెలకొంది. కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఉదయాత్పూర్వమే ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామివారికి ఫలపంచామృతాభిషేకం, చంద్రాలంకరణ, పట్టు వస్త్రాలంకరణ, అదేవిధంగా సహస్రనామార్చన చేసుకుంటాం. ఉదయం 5:30 ఉత్తర ద్వారం గుండా దేవాలయ ప్రవేశం చేసి ఉత్తర ద్వారానికి అభిముఖంగా అంటే ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేసుకొని స్వామివారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క స్వరూపమైనటువంటి పాదుకలు షటగోపానికి, సాలగ్రామాదులకు ఫలపంచామృత అభిషేకము, తులసీదళ నామార్చన, చతుర్వేద పారాయణాలు ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి కనుక భక్తులందరూ కూడా విశేషించి పాల్గొని ఓరుగల్లులోని ఆలయాలు వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమవుతున్నాయి. బట్టల బజార్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, హనుమకొండ అథాలత్ సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి, 1000 స్తంభాల దేవాలయం, శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపాలు, పుష్పాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆలయాలు కలకలలాడుతున్నాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి రానున్నారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అని దాన్ని ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి అని చెప్పంటారు. ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించేందుకు వచ్చేటువంటి ఒక రోజు కాబట్టి ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలువతారు. వైకుంఠంలో స్వామివారి శయనోత్సవం నుంచి లేచి రేపు స్వామివారి అందరికీ దర్శనం ఇచ్చే రోజు వైకుంఠ ఏకాదశి. ఆ దర్శనం కోసం అందరూ భక్తులు, స్వాములు, తర్వాత ఇతరమైనటువంటి యొక్క దేవతలందరూ ఆ స్వామివారి సన్నిధికి వస్తారు కాబట్టి ఆ రోజు స్వామివారిని సేవించుకుంటే అక్కడ ముక్కోటి దేవతలు కూడా ఉంటారు కాబట్టి అందరినీ సేవించుకునేటువంటి ఒక భాగ్యం కలిగేటువంటి రీతి కలుగుతుందని చెప్పని ఒక ప్రతి. ఖమ్మం జిల్లాలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు ఘనంగా చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని మనం భీమన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తోత్సవం పేరిట వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని ప్రతి ఏటా రాజన్న ఆలయంలో యథావిధిగా ఎలా జరుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తూ హరిహర క్షేత్రమైనందున ఇక్కడ కూడా ఉదయాన్నే ఆలయ శుద్ధి, ప్రాతకాల పూజ,
దాని తర్వాత మనం వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో తరలి వస్తారనే అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాటు, భద్రత, తాగునీరు, ఉచిత ప్రసాదం అందించడం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.